రామోనన్న, చెప్పండి. మీరు తమిళనాడులో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. జయలలిత గారు ఉన్న సందర్భంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన అందించారు. అంత గొప్ప స్థాయిలో ఉండి, అంత గొప్ప కీలక వ్యక్తిగా వ్యవహరించి, దేశంలోనే ఆ సందర్భాల్లో ప్రధానమంత్రి నుంచి అందరు ముఖ్యమంత్రుల దాకా అందుబాటులో ఉండి నాయకత్వం చేసిన మీరు సామాజిక ఉద్యమం వైపు మరలటానికి, ఆ వైపుగా దృష్టి పెట్టడానికి, ఆ వైపుగా రావడానికి ప్రధానమైన అంశం ఏంటి? ఇంతకుముందు చెప్పినటువంటి 1-2 విషయాలు చెప్తాను. ఫస్ట్ మొదటిగా సామాజిక స్పృహ అనేది హేమలత లావణం గారిని ఒక గుర్రం జాషువా గారి కూతురు. విజయవాడ బెంచ్ సర్కిల్లో నాస్తిక కేంద్రం. వాళ్ళు మా గ్రామానికి 79 ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అప్పుడు నేను అప్పుడే బీకామ్ చదివి, అప్పుడే కొంచెం నాకు వేరే విధమైనటువంటి ఆలోచనలు ఉండేవాడిని. మొట్టమొదటిగా వాళ్ళ యొక్క పరిచయం నాకు ఏర్పాటు చేయటం, హేమలత లవణం గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి నేను దాదాపు ఆమె చనిపోయేంత వరకు సపోర్ట్ చేశాను. అందువల్ల ఫస్ట్ అది. ఆ తర్వాత కాన్సీరామ్ గారితో కూడా నాకు పర్సనల్ రిలేషన్షిప్ ఉండేది. చెన్నై ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ఖచ్చితంగా పిలిచేవాడు. 92 నుంచి ఒక 7-8 సంవత్సరాలు ఆయన ట్రైడెంట్ హోటల్లో దిగేవాడు. మేము ఒక 5-6 కలిసేవాళ్ళం. ఇలాగా ఆయన కాన్సీరామ్ గారు చెప్పినటువంటి ఆలోచనలు నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి. అంటే అవన్నీ ఇప్పుడు చెప్పడం కంటే, తర్వాత సర్వీస్లో ఉండి కరుణానిధి గారితో, ఎంజీఆర్ టైం నుంచి కరుణానిధి గారు, జయలలిత గారు, ఇలా ముగ్గురు చీఫ్ మినిస్టర్ల దగ్గర డైరెక్ట్గా పనిచేసేటువంటి ఒక అవకాశం రావటం, వాళ్ళు కూడా చాలా కింద స్థాయి నుంచి, కరుణానిధి ఆయన చిన్న కులం, అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తుగా, ఇప్పుడు వాళ్ళు 1957 నుంచి చనిపోయేంత వరకు ఆయన రెగ్యులర్గా ఎమ్మెల్యే, ఒక్కసారి కూడా ఓడిపోవాలి. అలాగా వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం కూడా. తర్వాత పెరియార్, తమిళనాడు పోవడంతో పెరియార్ యొక్క ఆలోచన విధానం, ఫార్చునేట్గా పెరియార్ కూడా బలిజ కులానికి సంబంధించిన ఆయన కావటం, ఆయన విప్లవాత్మకమైనటువంటి అంబేద్కర్ ఒక పక్క, మార్క్సిజం ఒక పక్క, పెరియారిజం ఇంకొక పక్క, వీటి సమ్మిళితంగా తమిళనాడులో ఉండేటువంటి ద్రావిడ రాజకీయాలు అనేవి నాకు చాలా ఆలోచన విధానికి చాలా దగ్గరగా రావటం వల్ల కరుణానిధి ప్రభుత్వం కానివ్వండి, జయలలిత ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా నన్ను ముఖ్యమైన స్థానంలో పెట్టారు. అది నాకు చాలా గట్టి నమ్మకాన్ని, నా మీద నమ్మకాన్ని అది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన సముదాయానికి వచ్చేటప్పటికి కాపు, బలిజ, తెలగ, ఈ ముఖ్యమైనటువంటి వర్గాలు, ఒంటరి, ఈ 4 వర్గాలు, తర్వాత తూర్పు కాపు, మున్నూరు కాపులు, ఇలా వివిధ పేర్లతోటి పిలువబడేటువంటి మన సముదాయంతో నాకు మొట్టమొదటిగా శివశంకర్ గారితో పరిచయం అయింది. ఆ తర్వాత రంగా గారి ప్రయాణంలో కూడా శివశంకర్తో పాటు నేను కొంత ప్రయాణం చేశాను. తర్వాత ఆ రోజుల్లో మనం జనసేనతోటి పరిచయం ఏర్పడటం, ఆ జనసేనలో మనం జనసేన అడ్వైజర్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం, అక్కడ ఒక 2 సంవత్సరాలు కమ్యూనిటీలో మనం బాగా తిరగటం వల్ల మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తమిళనాడులో, అక్కడ కూడా తమిళనాడుకు పోయిన తర్వాత అక్కడ 80 లక్షలు 90 లక్షల మంది బలిజలను గౌరవ బలిజలు అంటారు అక్కడ. అంటే గౌరవ బలిజ అనేది అక్కడ, దాన్ని కాలోగతిలో అది గవర్ అయిపోయింది అనమాట. బట్ దే ఆర్ టిపికల్ బలిజన్ ఐడల్స్. అక్కడ వాళ్ళతోటి పరిచయం ఏర్పాటు అవ్వటం, ఇవన్నీ కూడా మనల్ని ఈ ప్రయాణంలో నాకేం అర్థమైందంటే, ఈ 4 రాష్ట్రాల్లో 3.5 కోటి 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆంధ్ర, ఇప్పుడుండే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. ఈ 3 కలిపితే 3 కోట్లు ఈజీగా ఉన్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇలా ఆ, పాండిచ్చేరి, ఇవన్నీ కలుపుకుని ఒక 30-40 లక్షలు తేలుతారు. కానీ ఎక్కడ కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవితంలో ముందుకు రావాలి అనేటువంటి ఒక తపన నేను చూడటం. సరే, మనం ఏమైనా సరైన మార్గంలో మన సమాజానికి ఏదైనా చేయటం వీలవుతుందా అని చేసి ఈ 6 ఇయర్స్గా నా ప్రయాణం చాలా డీప్గా ఆంధ్రాలో వెళ్తూ ఉంది. ఆ ప్రాసెస్ మీరందరూ కలవడం, ముద్రగడ గారితో పరిచయం ఏర్పడటం, జనసేనతో పొలిటికల్గా తిరగటం, ఐకాన్ తోటి ఒక అసోసియేషన్, ఆప్తాతో ఒక అసోసియేషన్, ఆ తర్వాత కేసీఆర్ గారు 2023 ఇదే జనవరిలో నన్ను పిలవటం అడ్వైజర్గా, ఆయనకు ఒక 7 నెలలు అడ్వైజర్గా ఉండటం. ఆ సందర్భంలో నువ్వు ట్రిగ్గర్ చేసినటువంటి విశ్వ మంగబాబు గారు ఇక్కడే ఉన్నారు. ఆయన చెన్నై వచ్చి, సార్ మనం కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ 2-3 డేస్లో ఆయన టైం తీసుకొని రావడం, ప్రజెంట్ చేశాం.